మోసం అనేది ఇద్దరు ప్రధానంగా చేస్తారు. ఎవరు వాళ్ళు అని అంటే, ఒకటి మాయ, రెండవది పరమాత్మ. మనిషి జీవితం అంటే ఏమిటిది అంటే ఆట, ఒక పెద్ద చదరంగం ఇది. మరి ఈ మోసం చేసేది ఎవరు అంటే మాయ చేస్తుంది. ఏమి దేవుడయ్యా, ఏంటి ఆనందం, హాయి ఎంజాయ్ చేయకుండగా, జల్సా చేయకుండగా ఏంటి దేవుడు ధ్యానం అంటావు, పిచ్చెక్కిందా నీకేమైనా, హ్యాపీగా ఉండాలి అదే జీవితం అని నిన్ను విషయ సుఖాలలో సంసారములో బంధింపజేసేది మాయ. ఈ విధంగా మాయ చేత మోసగించబడే వారు 95% ఉంటారు. 95%, 95 కాదు 98 కూడా అని చెప్పవచ్చు. కాబట్టి 98% మాయ అందరినీ మోసం చేస్తుంది. ఒక్కసారి తాళి కట్టించుకున్నటువంటి శ్రీమూర్తి తల్లిని మర్చిపోతుంది, తండ్రిని మర్చిపోతుంది, తన గ్రామం మర్చిపోతుంది. ఇంకెంతసేపు మొగుడు అంటుంది, పిల్లలు అంటుంది, బాధ్యతలు అంటుంది, సమాజం ఏమంటుంది అంటుంది. ఏంటిది? మోసగించబడడం. మోసగించబడడం అంటే ఏమిటిది? మాయ వైపు నీవు ఆకర్షింపబడటము. ఇది ఒక యాంగిల్ అయితే, ఇక రెండవ యాంగిల్ ఏంటో తెలుసునా? పరమాత్మ అనుగ్రహము. ఆ పరమాత్మ ఎవరినైతే అనుగ్రహించాలి అనుకుంటాడో వారిని మోసం చేస్తాడు. ఎట్లా మోసం చేస్తాడండి అని అంటే, దర్శనమిస్తాడు, కుండల్ని జాగృతి కలిగిస్తాడు, పరమానందములో కూర్చోబెడతాడు. అప్పుడు అంటాడు, నాకు ఇంక ఇవన్నీ ఏమొద్దయ్యా, నాకు శివధ్యానం చాలు, గురుసేవ చాలు, నాకు ఇంకేమీ వద్దు అంటాడు. వై ఈజ్ టెలింగ్ లైక్ దట్? వై ఈజ్ బిహేవింగ్ లైక్ దట్? బికాస్ హీ వాజ్ చీటెడ్ బై గాడ్. అతడు భగవంతుని చేత మోసగించబడ్డాడు. ఎవడైనా సరే బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే వాడు ముందు పరమాత్మ చేత మోసగించబడాలి. అందుకే కృష్ణుని ఏమంటారు? చిత్తచోరా అన్నారు. ఎవరినైతే శ్రీకృష్ణుడు వరించాడో ఇగో వాళ్ళంతా మోసగించబడ్డారు కృష్ణుని చేత. ఎవరైతే కృష్ణుని వరించలేకపోయినారో వాళ్ళంతా మాయ చేత వరించబడ్డారు. అందుకే మీకు నారద మహర్షి ప్రేమ అంటే ఎలా ఉండాలి, భక్తి ఎలా అంటే ఎలా ఉండాలో ఏమంటాడు? యదా వ్రజ, గోపికల యొక్క భక్తిలాగా ఉండాలి అంటాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అక్కడ నారద మహర్షి గోపికల గురించి మాట్లాడుతున్నాడు? నారద మహర్షి లెవెల్ ఏంటి, గోపికల లెవెల్ ఏంటి? నారద మహర్షి యొక్క జ్ఞానం ఏమిటిది, గోపికల యొక్క జ్ఞానం ఏమిటిది? ఎందుకని అంటే గోపికలు మోసగించబడ్డారు. నేనెవరిని? ఒక ఇంజనీర్ని, ఒక లెక్చరర్ని, ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేయకుండగా, కాలేజీలో పనిచేయకుండగా నేను ఇట్లా పాఠాలు చెప్పడం ఏంటి మీకు? బికాస్ ఐ వాజ్ చీటెడ్ బై శివశక్తి, సాయి, భైరవ. మోసగించబడ్డాను. నేను మోసగించబడ్డాను కాబట్టే నేను ఈ విధంగా ఉన్నాను. లేకపోతే ఇంకోలా ఉండేవాడిని. మాయ కానీ శివుడు కానీ మోసగించడంలో దిట్టలు వాళ్ళు. ఈ రకంగా శివుడు ఎలాంటి వాడు అంటే నిన్ను మోసం చేస్తాడు, బాగా మోసం చేస్తాడు. 27 సంవత్సరాల వయస్సులోన, పెళ్ళి అయి 4 నెలలు అయిన సమయంలోన నన్ను ఏం చేశాడు శివుడు? పరివంచతే, మోసం చేసేసాడు. ఏమిటా మోసం? పెళ్ళి వాడు ఎలా ఉంటాడు? చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. మరి మార్చిలో పెళ్ళైతే జూన్లో సాక్షాత్కారం ఇచ్చాడు. చెప్పాను మీకు, 21 రోజులు ఐ డోంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. కళ్ళు మూస్తే బ్రహ్మం, కళ్ళు మూస్తే సమాధి. దెర్ ఇస్ నో అటెంప్ట్ టు గెట్ దాట్ వితౌట్ అటెంప్ట్. అవన్నీ నాకు వచ్చాయి. ఎందుకు తెలుసునా? పరివంచతే. ఎప్పుడైతే నువ్వు పరమాత్మ చేత మోసగించబడతావో, అందులో కూడా బాగా మోసగించబడతావో,
ఇంకా అయిపోయింది. నీ జీవితం నీ చేతుల్లో ఉండదు.